హాయ్ మామ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి డే 1 వినాయకుని పెట్టిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ పూజ అన్నట్టు. సో దేవుని ముఖానికి మాస్క్ తీసేసి ఇప్పుడే పూలదండ వేసాం. పూలదండ వేసినాక దేవుడు ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి మామ, చాలా అంటే చాలా బాగున్నాడు. నెక్స్ట్ మేము పైసల దండ వేస్తున్నాం. ఇది 500 రూపీస్ దండ, మొత్తం సీరియల్ నోట్లో 20 రూపాయల నోట్లు. సో అది వేసిన తర్వాత వినాయకుడు చూడండి లుక్ ఎట్లుందో కింద కామెంట్ చేయండి. ఇంకా అయ్యగారు ఇప్పుడే వచ్చేసిండు. అయ్యగారు వచ్చిన తర్వాత తీసేసి దండేసి ప్లస్ పైసల దండ కూడా వేసేసిన తర్వాత 3 కిలోల లడ్డు పెడుతున్నాం అమ్మ, ప్లస్ కిలో లడ్డు మేము పెట్టినాం. ఆయన 3 కిలోల లడ్డు కమిటీ తరపున అన్నట్టు. సో తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేస్తా అన్నాడు అయ్యగారు. సో అయ్యగారు కింద పూజ స్టార్ట్ చేసిండు, అంటే ఏమేమి కావాలో అనేసి అన్నీ కింద అలంకరిస్తున్నాడు. లైక్ తెలుసు కదా మనకి అవి ఉంటాయి 9 వాటిని ఏమో అంటారు, అది గుర్తు రావట్లేదు సడన్గా. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే అయ్యగారు, ఇప్పుడు దేవునికి ఎప్పుడైనా దేవుని ఫస్ట్ ఏం చేయాలి, మనం దేవునికి ఇట్లా బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీస్తారు కదా. సో అట్లా దిష్టి తీసేసి కింద కొట్టి పైన ఒక 2 సైడ్ పీసెస్ టోటీ పెట్టాలి, పెట్టి కింద పెట్టాలి. అయ్యగారు చెప్తాడు ప్రాసెసింగ్ అనేది. ఇది మాత్రం దంపతులే చేయాలట, అంటే పెళ్ళైన జంటనే చేయాలట ఇది. సో ఆ అంకుల్ చేస్తున్నారు, మనకు ఆప్షన్ లేదు ఎందుకంటే మనం సింగిల్ కాబట్టి. సో దాని తర్వాత అయ్యగారు మళ్ళీ కొబ్బరికాయ కొట్టమంటారు మామ. కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ ఇటొకటి పెట్టాలి. కొబ్బరికాయ ఒక నిమ్మకాయ కూడా అక్కడ పెట్టేయాలన్నట్టు. పెట్టేసి అది కూడా అంకుల్ కొడితే 2 ముక్కలైంది నిమ్మకాయ కూడా. ఆ పీసెస్ని అటు ఇటు పెట్టేసి ఇంకా అట్లా కొడుతున్నాడు. కొట్టేసి అటోటి ఇటోటి కొబ్బరికాయ పెట్టాలి. పెట్టిన తర్వాత నిమ్మకాయ కూడా కలిపి అటు కూడా పెడుతున్నాడు. ఇంకా ఇప్పుడే పూజ స్టార్ట్ అయింది. వినాయకుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. ఒకసారి మీరు చూడండి. అయ్యగారు ఒకటి మాకు ఇచ్చారు మామ, అది ముందట వేసేసి మనం పైకి ఎక్కాలన్నట్టు. వాటిని ఏమో అంటారు, అది గింజలు ఉంటాయి, గింజలు అంటారు మామ, అది టైంకి గుర్తుకు రాదు మనకి. సో ఇంకా ఇప్పుడే పైకి వచ్చేసి అయ్యగారు పూజ స్టార్ట్ చేస్తా అన్నాడు. సో ఇంకా అందరం వెళ్ళి కూర్చున్నాం. అయ్యగారు మంత్రాలు చదువుతున్నాడు. సో చూడండి మామ, ఇది వ్యూ. ఇదంతా మన కమిటీ వాళ్ళు, అదంతా ఫ్యామిలీస్ వాడవాళ్ళంటే మా స్ట్రీట్ వాళ్ళు. ఇక్కడ మా తమ్ముడు, మా మమ్మీ వీళ్ళందరూ కూర్చున్నారు. ఇంకా అయ్యగారు మంత్రాలు చదువుతూ ఉంటే ఇంకా మేము చేస్తూ ఉన్నాం. సో అదన్నమాట. పూజ మాత్రం చాలా అంటే చాలా మంచిగా జరిగింది మామ. అసలు ఎట్లాంటి అంటే ఏమంటారు, తొందరపాటు లేకుండా అంత నీట్గా అంటే మంచిగా జరిగింది. ఇప్పుడే ఆరతి ఇచ్చి ఇంకా పాట పాడుతున్నాను అన్నట్టు. ఆరతి తెలుసు కదా, ఆరతికి లాస్ట్లో సాంగ్ పాడి ఇంకా పక్క పెట్టేసి దేవునికి ఆరతి ఇచ్చేసి ఇంకా అయ్యగారిగా తెలుసు కదా, అయ్యగారు దక్షిణ అడుగుతారు, దక్షిణ ఇవ్వాలి మనం. అది కామనే, అందరిని అడుగుతాడు దక్షిణ. సో మనం అయ్యగారికి దక్షిణ పెట్టాలి. పెట్టిన తర్వాత ఆశీర్వాదం తీసుకోవాలి. కానీ ఎందుకో మామ ఈసారి అయ్యగారు తొందర చేసినట్టు అనిపించింది. ప్లస్ ప్రసాదం కూడా అంతా తొందర ఈ పంచకుండా వెళ్ళిపోయింది. మరి ఈసారి ఏమైందో అయ్యగారికి నాకు తెలియదు. సో చూడండి మామ, వినాయకుడు ఎట్లున్నాడో కింద కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగున్నాడో. ఇవాళ ప్రసాదం వచ్చేసి పులిహోర, ఇంకా సేమ్యా, ఇంకా లడ్డూలు. ఇవన్నీ మా అమ్మ అయితే పులిహోర చేసింది మామ, మిగతా అంతా మన వాడవాళ్ళు చేసిళ్ళు. సో ఇది రైస్ లడ్డు అన్నట్టు. మీరు అది అనుకున్నారు, ఏమంటారు, పాలకోవా కాదు, రైస్ లడ్డు అది. ఇప్పుడే అందరికీ ప్రసాదం పెట్టేసిన తర్వాత చూడండి అందరు ఇక తినేస్తున్నారు. నాకైతే ఫుల్ అంటే ఫుల్ మంచిగా అనిపించింది, ఎందుకంటే మంచిగా జరిగింది కాబట్టి. పూజ కూడా కొంచెం తొందర అయింది అన్నట్టు అనిపించింది, కానీ ఇక ఓకే బాగా అయింది. ఇక చూడండి మామ, వినాయకుడు నేను మంచిగా చూపిస్తాను మీకు. కింద కామెంట్ చేయండి వినాయకుడు ఎట్లున్నాడో. చూడండి మామ, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అది వినాయకుడు మాత్రం అంటే సూపర్ ఉన్నాడు, సూపర్ అంటే సూపర్. అంటే ఫస్ట్ ఇక మనం పూలదండ వేస్తేనే అట్రాక్షన్ కొట్టేస్తాడు వినాయకుడు. చాలా అంటే చాలా బాగున్నాడు. అదన్నమాట. చూడండి, ఇంకా చూసి ఎంజాయ్ చేయండి.
ఇది మా ఇవాటి బ్లాగ్. మీకు నా బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే మీరు ఫర్దర్ అప్డేట్స్ మిస్ కాకుంటుంటారు. సో ఇదన్నమాట ఈ డే 1 ఆఫ్ మై వినాయక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.